सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. సృష్ట్యాదిలో బ్రహ్మర్షులు ఉపాసించే దత్తస్వరూపము. 7/8/93 ఉదయం 11:30 శ్రీ దత్త ప్రభువులు శ్రీ దత్త భక్తులకు సాక్షాత్కరించి తన స్వరూపాన్ని ఇలా వివరించారు. మధ్యలో బ్రహ్మరూపము, బ్రహ్మముఖము, ఇరువైపులా విష్ణు రుద్రముఖములు, ఊర్ధ్వహస్తములలో కమండలము, అక్షమాల, మధ్యలో శంఖము, చక్రము, క్రింద త్రిశూల ఢమరుకములు, కాషాయాంబరధారి, పీతోత్తరీయ మేఖల, శార్దూల చర్మము, ఉత్తరీయము. వర్తమాన స్వరూపము. మధ్యలో విష్ణుముఖము, ఇరువైపులా బ్రహ్మ ఈశ్వర ముఖములు, ఊర్ధ్వహస్తములలో శంఖు చక్రములు, మధ్య త్రిశూల డమరుకములు, క్రింద హస్తములలో కమండలము, అక్షమాల, పీతాంబరధారి, కాషాయ ఉత్తరీయము, శార్దూల చర్మ మేఖల. ప్రళయ స్వరూపము. మధ్యలో రుద్రముఖము, ఇరువైపులా బ్రహ్మ విష్ణుముఖములు, ఊర్ధ్వహస్తములలో త్రిశూల ఢమరుకము, మధ్య హస్తములలో కమండలము, అక్షమాల, క్రింద హస్తములలో శంఖు చక్రములు, శార్దూల చర్మధారి, కాషాయ వస్త్రమేఖల, పీత ఉత్తరీయము. ఆయా కాలములలో మధ్యముఖము, ఊర్ధ్వహస్తములకు ప్రాధాన్యత. ఇది లోక ప్రసిద్ధము. మధ్యం, ఊర్ధ్వం ప్రధానములు కదా. అందువలన వర్తమాన అవతారములో మధ్య విష్ణుముఖము, నేను వాసుదేవుడుగా విష్ణు స్వరూపంతో ఆవిర్భవించాను కనుక వర్తమాన కాలంలో ముక్తి వాసుదేవ స్వరూపం ద్వారానే. ఇందువలననే శ్రీపాద శ్రీవల్లభుడు ఏకముఖం చతుర్భుజములలో ఉన్నారు. షడ్భుజ రూపాలలో 4 భుజములు విష్ణువు, బ్రహ్మ, రుద్రులు మిగిలిన 2 హస్తములలో కూడా ఉన్నారు. ఇందువలననే అనసూయాపుత్రుడుగా విష్ణు స్వరూపి దత్తుడనయ్యు రుద్ర బ్రహ్మాంశలను నాతో తీసుకున్నాను. జగత్తు స్థితి ఉన్నంతకాలము మూల విరాట్టు విష్ణుముఖంలో ఉండటం కారణం. సృష్ట్యాదిలో ఉన్నది గురుస్వరూపం, సృష్టంతములో ఉన్నది పితృస్వరూపం. ఆ 2 రూపాలు యోగ్యతను కోరుతాయి అనుగ్రహానికి కనుక పరమయోగ్యులైన ఋషులే అనుగ్రహానికి పాత్రులు. మధ్యస్థితిలో అనేక అయోగ్యులతో ఉన్నందున మాతృస్వరూపమైన విష్ణుస్వరూపము. ఈశ్వరుడు పితృస్వరూపుడు. ఆయన వద్దనున్నది పురుష రూపమైన నంది. వర్తమానములో విష్ణువు మాతృస్వరూపమైన గోవు ఉన్నది. స్వరము గలిగిన రుద్ర నమక త్రిశత నామములతో స్వరము లేని విష్ణు సహస్రనామములు సమమై ఉన్నవి. ఆచార్యులు తమ స్థితి దృష్టిలో ఉంచుకుని ఉపదేశములు ఇత్తురే కాని సాధకుని స్థితిని దృష్టిలో ఉంచుకొనరు. కనుకనే శ్రీ శంకరాచార్యులు తన స్థితిని బట్టి జీవుడే బ్రహ్మమనెను. సదా అంతర బాహ్య శుద్ధులగు సాధువులు మంత్రము కూడా సదా జపము చేయమని అనెదరు. కానీ మామూలు సాధకులు మడితో శుచిగా ఉన్నప్పుడు మాత్రమే మహామంత్రమును జపించుచు ఇతర సమయములలో నామస్మరణ మాత్రమే చేయవలెను.